మూవీస్‌లో ఒక నేచురాలిటీ ఉంటది. యాక్టింగ్ కూడా నీట్‌గా ఉంటది. అందులో థ్రిల్లర్స్ అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి మూవీస్‌లో ఏదైనా ట్విస్ట్ చూస్తే ఇది ఇంకో మూవీలో నుండి కాపీ కొట్టారు అనుకుంటా. ఓల్డ్ మూవీస్‌లో అయితే థ్రిల్లర్స్ ఇప్పుడున్నంతగా ఉండవు. కాబట్టి స్టోరీ అండ్ ట్విస్ట్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి టాప్ 7 ఓల్డ్ థ్రిల్లర్స్ వీడియో చేశాం. ఈ లిస్ట్‌లో ఒక్క మూవీ తప్ప అన్ని తెలుగులో ఉన్నాయి. నెంబర్ 1 అన్వేషణ. డైరెక్టెడ్ బై వంశీ. స్టారింగ్ కార్తీక్ అండ్ భానుప్రియ. ప్లాట్ ఏంటంటే ఫారెస్ట్‌లో కొన్ని హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు ఒక పులి చేస్తుంది అనుకుంటారు. కానీ ఈ కేస్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి అమర్ అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అనేది మూవీలో చూడండి. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. కానీ సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ ఉంటది. అయినా కానీ స్టోరీకి స్టిక్ అయ్యి ఉంటారు. లాస్ట్ క్లైమాక్స్‌లో పాయింట్ రివీల్ చేసే విధానం చాలా బావుంది. ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు రివీల్ అవుతున్న టైంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది మూవీ. అండ్ మూవీలో బీజీఎం కూడా చాలా బావుంటది. ఆ బీజీఎంతో మూవీ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తది. అండ్ స్టార్టింగ్‌లో హత్య జరిగినప్పుడు వచ్చే సీన్స్‌లో కట్స్ చాలా బావుంటాయి. ఈ మూవీ వచ్చింది 1985లో. ఆ టైంలో ఇలాంటి స్టోరీ అండ్ బీజీఎం అంటే చాలా గ్రేట్. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈ మూవీలో కార్తీక్ గారు చాలా బాగా సెట్ అయ్యారు. ఆ హత్యలు ఎలా జరుగుతున్నాయి అనే క్యూరియాసిటీతో బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకిచ్చిన రోల్స్‌లో చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీలో ప్రతి సీన్‌లో సస్పెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ పుట్టిస్తారు. అలా మనకి మూవీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓవరాల్‌గా మూవీ చాలా బావుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్స్ మూవీ ఇది. ప్లాట్ ట్విస్ట్ మూవీ మిస్ అవ్వకండి. నెంబర్ 2 కలైజ్ఞాన్. డైరెక్టెడ్ బై జీవీ విజయ్. స్టారింగ్ కమల్ హాసన్ అండ్ ఫర్హీన్. ప్లాట్ ఏంటంటే ఇంద్రజిత్ ఒక సింగర్. తన ఫ్యాన్స్ కొంతమంది చనిపోతారు. దాంట్లో ఇంద్రజితే ప్రైమరీ సస్పెక్ట్. తన ఫ్యాన్స్ ఎవరు చంపుతున్నారో, లేకపోతే ఇంద్రజితే చంపుతున్నాడా అనేది మూవీలో చూడండి. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ కాబట్టి మూవీ ఫస్ట్ హాఫ్ డ్రామా ప్లస్ థ్రిల్లర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నుండి కూడా ఎక్కడా డౌట్ పుట్టించలేదు. మూవీ మొత్తం సస్పెన్స్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి మూమెంట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ ఉంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే కమల్ గారు ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. స్టార్టింగ్ నుండి నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో చూపిస్తారు. ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్‌లో బెస్ట్ ఇచ్చారు. మూవీలో సాంగ్స్ ఎక్కువయ్యాయి అనిపించింది. అవి తీసేసుంటే బాగుండేది. ఎనీవే ఆ టైంలో ఇలాంటి ట్విస్ట్ అండ్ స్టోరీ అంటే చాలా గ్రేట్. మేకింగ్ కూడా చాలా బావుంటుంది. ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది మూవీ. ఓవరాల్‌గా ఇట్స్ ఎ నైస్ మూవీ. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. ఇది ఒక తమిళ్ మూవీ. తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్ లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. నెంబర్ 3 ద ట్రూత్ ఆర్ ఢిల్లీ సింహం. డైరెక్టెడ్ బై షాజీ కైలాస్. స్టారింగ్ మమ్ముట్టి అండ్ వాణి విశ్వనాథ్. ప్లాట్ ఏంటంటే సీఎం చనిపోతాడు. ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి భరత్ అనే ఆఫీసర్ వస్తాడు. మీనా అనే ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ కేస్‌లో భరత్‌కి హెల్ప్ చేస్తుంది. సీఎంని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది మూవీలో చూడండి. మూవీలో ఫస్ట్ 20-30 మినిట్స్ సీఎం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆఫ్టర్ 35 మినిట్స్ మమ్ముట్టి గారి ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అక్కడి నుండి మూవీ అస్సలు బోర్ కొట్టదు. ఒక్కోటి బీచ్ రివీల్ అవుతున్నప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ కూడా చాలా బావుంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మమ్ముట్టి గారి యాక్టింగ్ చాలా బావుంటుంది. ఇన్వెస్టిగేటర్ రోల్‌లో చాలా బాగా సెట్ అయ్యారు. కేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఇంటెన్సిటీ కూడా చాలా బాగా సెట్ అయింది. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్‌లో బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో దాదాపు అన్ని ఇంపార్టెంట్ రోల్సే ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ అయిన టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఈ మూవీ. ఈ మూవీ ఒరిజినల్ టైటిల్ 'ద ట్రూత్'. తెలుగులో డబ్ చేసి 'ఢిల్లీ సింహం' అని టైటిల్ పెట్టారు. ఇంకా మూవీ విషయానికొచ్చేసరికి హంతకుడు ఎవరు అని మూవీ ఫినిష్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు రివీల్ చేస్తారు. అండ్ లాస్ట్‌లో ట్విస్ట్‌లు కూడా చాలా బావుంటాయి. మొత్తానికి మూవీ అయితే బావుంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 4 ఆ ఒక్క క్షణం. డైరెక్టెడ్ బై సునీల్ కుమార్. స్టారింగ్ ప్రేమ అండ్ అరుణ్ సాగర్. ప్లాట్ ఏంటంటే సుధా ఆనంద్ వాళ్ళ పార్టీకి వెళ్తుంది. వెళ్ళే దారిలో ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లో ఒక అమ్మాయి శవం కనబడుతుంది. పక్కనే ఒక అబ్బాయి కనబడతాడు. అక్కడి నుండి సుధా పారిపోతుంది. కానీ ఎక్కడ చూసినా ఆ అబ్బాయే కనబడతాడు సుధాకి. ఆ అబ్బాయి ఎవరు? స్పెసిఫిక్‌గా సుధాకి ఎందుకు కనబడుతున్నాడు అనేది మూవీలో చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ చాలా బావుంటుంది. కానీ ఒక్కోసారి స్టోరీ అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బావుంటుంది. అండ్ స్టార్టింగ్‌లో ప్లాట్ జరిగే సీన్ చాలా బావుంటుంది. అండ్ మూవీలో లైట్‌గా హారర్ టచ్ ఇస్తారు కొన్ని సీన్స్‌లో. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ప్రేమ గారు ఈ రోల్‌లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక ట్రబుల్డ్ వుమెన్ రోల్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్స్ చాలా కష్టం. మిగతా వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. మూవీలో చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసి, అప్పుడు ట్విస్ట్ రివీల్ చేయడం బావుంది. మొత్తానికి మూవీ అయితే బావుంటుంది. ఇది ఒక కన్నడ థ్రిల్లర్. 2002లో వచ్చింది. తెలుగులో 'ఆకొ క్షణం' అని టైటిల్‌తో రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. ప్లాట్ నచ్చితే మూవీ చూడండి. నెంబర్ 5 టిక్ టిక్ టిక్. డైరెక్టెడ్ బై భారతి రాజా. స్టారింగ్ కమల్ హాసన్ అండ్ మాధవి. ప్లాట్ ఏంటంటే దిలీప్ ఒక ఫోటోగ్రాఫర్. కొంతమంది మోడల్స్ చనిపోతారు. ఈ మోడల్స్ చనిపోయినందుకు దిలీప్‌ని సస్పెక్ట్ చేస్తారు. దిలీప్ ఎలా సస్పెక్ట్ అయ్యాడు? అసలు హంతకుడు ఎవరు? అనేది మూవీలో చూడండి. ఒక 40 మినిట్స్ తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి నాన్ స్టాప్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఆ 40 మినిట్స్‌లో దిలీప్ రోల్‌ని అండ్ థాట్‌ని సెట్ చేసుకుంటారు. అండ్ లాస్ట్ ట్విస్ట్ రివీలింగ్ కూడా చాలా బావుంటుంది.
మోడల్స్ ఎందుకు చనిపోయారు అనే దానికి రీజన్ అప్పట్లో చాలా ఫ్రెష్ ఐడియా. ఇంకా మూవీలో అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటుంది. బట్ అదంతా ఎఫెక్ట్ పడదు మూవీ పైన. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే కమల్ గారు ఫోటోగ్రాఫర్ రోల్‌లో బాగా సెట్ అయ్యారు. మోడల్స్ చనిపోయాక వాళ్ళని ఎవరు చంపారు అనే క్యూరియాసిటీతో బాగా యాక్ట్ చేశారు. ఇంకా విలన్ రోల్‌లో యాక్ట్ చేసిన యాక్టర్ కూడా బాగా యాక్ట్ చేశాడు. మిగతా వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇంకా మూవీ విషయానికొచ్చేసరికి మూవీలో బీజీఎం చాలా బావుంటుంది. హాఫ్ ఆఫ్ ది ఇంపాక్ట్ బీజీఎం వల్లనే ఉంటుంది. సీన్‌లో సస్పెన్స్ కూడా పెంచింది. ఇది ఒక తమిళ్ మూవీ. సేమ్ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. నెంబర్ 6 నూరవ రోజు డైరెక్టెడ్ బై మణివన్నన్. స్టారింగ్ విజయకాంత్ అండ్ నళిని. ప్లాట్ ఏంటంటే దేవికి ఒక కల వస్తుంది. దాంట్లో ఇద్దరి హత్యలు కనబడతాయి. ఆ ఇద్దరెవరు? దేవికి ఆ కలలు ఎందుకు వస్తున్నాయి అనేది మూవీలో చూడండి. ఒక 40 మినిట్స్ తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతది. అప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. 40 మినిట్స్ తర్వాత మూవీ బావుంటుంది. ట్విస్ట్ కూడా చాలానే ఉన్నాయి. కానీ కొంచెం స్లోగా ఉంటుంది మూవీ అంతే. బట్ ట్విస్ట్ చూసాక మూవీ నచ్చుతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే నళిని గారి యాక్టింగ్ చాలా బావుంటుంది. ఆ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఇంటెన్సిటీ బాగా సెట్ అయింది. మిగతా వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇంకా మూవీ విషయానికొచ్చేసరికి ఇలాంటి మూవీ ఆ టైంలో వచ్చిందంటే చాలా గ్రేట్. ఆ ట్విస్ట్స్ అండ్ స్టోరీస్ ఆ టైంలో చాలా ఫ్రెష్ ఐడియా. ఆ ట్విస్ట్‌లు అండ్ స్టోరీ ఆ టైంలో చాలా యూనిక్ అండ్ ఫ్రెష్. లాస్ట్ ట్విస్ట్ మాత్రం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా ఇళయరాజా గారి మ్యూజిక్ ఒక సస్పెన్స్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ మ్యూజిక్‌తో స్టోరీ ఎలివేట్ అవుతుంది. మొత్తానికి మూవీ అయితే బావుంటుంది. ఇది ఒక తమిళ్ మిస్టరీ థ్రిల్లర్. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా ప్రతి క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. లేకున్నా కానీ ఆ టైంలో స్టోరీ రావడం వల్ల వర్త్ వాచింగ్‌గా ఉంటుంది. నెంబర్ 7 ఆమె ఎవరు? డైరెక్టెడ్ బై బీఎస్ నారాయణ. స్టారింగ్ చింగయ్య అండ్ జయలలిత. ప్లాట్ ఏంటంటే ఆనంద్ ఒక డాక్టర్. సిమెట్రీ దగ్గర ఒక స్ట్రేంజ్ వుమెన్‌ని డ్రాప్ చేస్తాడు. తర్వాత నుండి చాలా స్ట్రేంజ్ విషయాలు ఆనంద్ లైఫ్‌లో జరుగుతాయి. ఆ అమ్మాయి ఎవరు? ఆనంద్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మూవీలో చూడండి. ఈ మూవీ స్టార్టింగ్ హాఫ్ ఎన్ అవర్ చాలా బావుంటుంది. తర్వాత కొంచెం లాగ్ ఉంటుంది. స్టోరీ కూడా ముందుకు వెళ్ళినట్టు అనిపించదు. కానీ మూవీలో స్టార్టింగ్ 10 మినిట్స్ అండ్ మిస్టీరియస్ హౌస్‌లో జరిగే సీన్స్ చాలా బావుంటాయి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. 1966లో ఇలాంటి మూవీ తీయడం చాలా గ్రేట్. డ్రామా అండ్ మైథాలజికల్ మూవీస్ ఆ టైంలో ఎక్కువ వచ్చేవి. ఆ టైంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ అంటే చాలా గ్రేట్. ఇంకా యాక్టింగ్ విషయానికొచ్చేసరికి మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ డీసెంట్‌గా ఉంటుంది. మూవీలో సాంగ్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ కట్ చేసేసుంటే బాగుండేదనిపించింది. ఇంకా టైటిల్ కూడా స్టోరీకి సంబంధించి ఉంటుంది. మూవీలో ఆమె ఎవరు అనే కన్‌ఫ్యూజన్‌తో మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. మొత్తానికి మూవీ అయితే ఒకసారి చూడడానికి బాగుంటుంది. ఇది ఒక హిందీ మూవీకి రీమేక్. తెలుగులో రీమేక్ చేశారు. ఈ వీడియోలో 7 ఓల్డ్ థ్రిల్లర్స్ సజెస్ట్ చేశాం. మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.